మొదటి అవెంజర్స్ లో టెజ్రాక్ ని పట్టుకెళ్లిన లోకి వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే ముంచుకు రాబోతోందని ఫ్యూరీ అవెంజర్స్ ని సమకూర్చాడు. తన మాయలతో అందరినీ మోసం చేయగలిగే ఎంతో తెలివైన గాడ్ ఆఫ్ మిషిఫ్ లోకీని ఒరిజినల్ అవెంజర్స్ అందరూ తనని ఏదో విధంగా ఓడించడం గమనించవచ్చు. ముందుగా జర్మనీలో ఒక ఓల్డ్ మ్యాన్ తనకు మోకరిల్లలేదని స్టోన్ తో అటాక్ చేయగా అడ్డు నిలిచిన కెప్టెన్ షీల్డ్ తో అదే పవర్ తోనే తనని పడేలా చేస్తాడు. బ్లాక్ విడో బంధించబడి ఉన్న లోకీతో క్లింట్ గురించి మాట్లాడుతున్నప్పుడు లోకీ మాటలకు భయపడుతున్నట్టు నటించిన చివరికి బ్రూస్ ని హల్క్ గా మార్చి తమను అంతమొందించాలన్న లోకీ ప్లాన్ ని ఎప్పట్లాగే తన స్టైల్లో తెలుసుకుని తనను షాక్ కు గురి చేసింది. ఐరన్ మ్యాన్ డ్యామేజ్ అయిన తన సూట్ ని మార్చుకోవడానికి కాస్త సమయం కావాలి కాబట్టి అక్కడే ఉన్న లోకీని కాసేపు మాటలు పెట్టి చివరికి ఐరన్ మ్యాన్ సూట్ ని ధరిస్తాడు. క్లింట్ తన విల్లుతో లోకీకి గురి పెట్టగా కేవలం ఒక బాణం అనుకుని పట్టుకోగా ఎగతాళిగా నవ్వుతున్నంతలోనే అది తన చేతిలోనే పేలి తను కింద పడిపోతాడు. అమాయకుడైన బ్రూస్ ని భయపెట్టినట్లే హల్క్ మీద కూడా గట్టిగా అరుస్తున్నప్పుడు హల్క్ తన నేలకేసి బాధేస్తాడు. కానీ వీరందరితో పోలిస్తే అత్యంత పవర్ఫుల్ అయిన థోర్ ని ఆల్రెడీ ఎన్నోసార్లు తను చనిపోయినట్టు మాయ చేసి మోసం చేయగా మరోసారి ఇక్కడ తనను బంధించిన అదే ట్రాప్ లోకి థోర్ నిరుక్కునేలా చేస్తాడు. Puny God.